హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పాల తాలికలు. ఈ పాల తాలికలు ప్రిపేర్ చేయడం కష్టం అనుకుంటారండి, అలానే తయారు చేయడానికి టైం కూడా పడుతుంది అనుకుంటారు. బట్ నేను చూపించిన విధంగా మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, అలానే చాలా తొందరగా కూడా అయిపోతుంది. సో ఈ టేస్టీ అండ్ హెల్దీ పాల తాలికలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో తురిమిన బెల్లాన్ని 1 కప్ వరకు వేసుకోవాలి. అలానే 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకుని, 1/2 కప్ అంటే ఎక్కువ కాదండి, జస్ట్ మీకు 4 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇంచుమించుగా 60 ml అనమాట. వాటర్ వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు తడి బియ్యం పిండిని తీసుకుందాము. పాల తాలికల కోసం తడి బియ్యం పిండినే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బియ్యం పిండి కోసం బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత, బియ్యం బాగా నానిన తర్వాత తడి బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. తడి బియ్యాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ తక్కువ బియ్యం పిండిని అయితే, అదే ఎక్కువ బియ్యం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి అంటే మిల్లు పట్టించుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో గ్రైండ్ చేసుకునేటట్టు అయితే బాగా మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. బియ్యం పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత కానీ, లేదంటే మిల్లు పట్టించుకున్న తర్వాత కానీ కంపల్సరీ జల్లించుకోవాల్సి ఉంటుంది. 2-3 సార్లు బాగా జల్లించుకున్న తర్వాత తీసుకోవాలి. వరిపిండి ఎలా ఉండాలి అంటే ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలా ఉండాలి. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని స్ట్రైన్ చేసుకోవాల్సి ఉంటుంది. బెల్లంలో ఏమైనా నలుకలు ఉంటే ఈ స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ అదే ప్యాన్లో 60 ml వరకు వాటర్ వేసుకోవాలి. అంటే ఇంచుమించుగా ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని కూడా కొద్దిగా వేసుకోవాలి. టోటల్గా నీళ్ళు అలానే బెల్లం వాటర్ కలిపి 1/2 కప్ కన్నా ఎక్కువ ఉండకూడదండి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని నీళ్లు మరుగుతూ ఉండగా ఇందులో వరిపిండిని వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వెంటనే ముద్దలా ఫామ్ అయిపోతుంది. ఇలా ముద్దలా ఫామ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. ఈలోపు పాలని వేడి చేసుకుందాము. దానికోసం ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అడుగు పట్టకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 2 కప్పుల వరకు పచ్చి పాలని వేసుకోవాలి. ఆవు పాలు అవైలబుల్గా ఉంటే ఆవు పాలనే యూజ్ చేసుకోండి. ఆవు పాలు అవైలబుల్ లేనట్లయితే వేరే ఏ పాలైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే పచ్చి పాలనే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలను వేసుకున్నాను, అంటే 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఈ సగ్గు బియ్యాన్ని ఎక్కువ వేయకూడదండి, జస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకుని వేసుకోవాలి. సగ్గు బియ్యం సగం పైన ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సగ్గు బియ్యం కుక్ అయ్యేలోపు తాలికలు ప్రిపేర్ చేసుకుందాము. మనం తీసుకున్న 1/2 కప్పు పిండికి ఎక్కువ పాల తాలికలు ఏమీ అయిపోవండి, కొద్దిగానే అవుతాయి. సో మనం పాలు మరిగేలోపు చేత్తోనే చేసుకోవచ్చు. ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నట్లయితే జంతికలు గొట్టం ఉంటుంది కదా, జంతికలు గొట్టం యూజ్ చేసి పాల తాలికల్ని పాలల్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో ఇక్కడ కొద్దిగానే కాబట్టి నేను చేతితో చేసేస్తున్నాను. సో పాల తాలికలు అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ సగ్గుబియ్యం ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా పాలక అనేది ఉండాలి, అంటే సగం పైన కుక్ అయి ఉండాలి. ఈ టైంలో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పాల తాలికల్ని వేసేసుకోవాలి. పాల తాలికలు వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి మాత్రం మిక్స్ చేయకండి. వెంటనే మీరు గరిటె పెట్టి మిక్స్ చేసినట్లయితే పాల తాలికలు విరిగిపోతాయి. 5 మినిట్స్ పాటు ఈ పాల తాలికలు పాలల్లో ఉడికిన తర్వాత మాత్రమే గరిటె పెట్టి కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు. పాల తాలికలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన పని లేదండి, జస్ట్ మీకు 5 to 8 మినిట్స్ లోనే కుక్ అయిపోతాయి. తాలికలు కుక్ అయ్యేలోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. దానికోసం ఒక చిన్న తడ్కా ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోండి, ఎన్ని వేసుకున్నా ఏమి వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పును మాత్రమే వేస్తున్నాను. ఇందులో మీకు కావాలంటే ఎండు ద్రాక్షలను కూడా వేసుకోవచ్చు. ఎండు ద్రాక్షలు వేసుకుంటే విడిగా ఫ్రై చేసుకుని వేసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ పాలను చూద్దాము. తాలికలు కుక్ అయ్యేలేదో చెక్ చేయండి. తాలికలు ముట్టుకున్నప్పుడు ఇలా మెత్తగా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే తాలికలు కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని బెల్లం వాటర్ని కూడా వేసుకోవాలి. స్టవ్ నుంచి దించిన తర్వాత మాత్రమే కరగబెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి.
వేడిగా ఉండగా కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. కొంచెం చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుంది. సో చూసారు కదండి, ఎంతో ఆరోగ్యకరమైన పాల తాలికల్ని ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఒకసారి పాల తాలికల్ని ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.